జై సూర్యదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 17, 2023 ఆదివారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం 5వ రోజు ధనిష్ట నక్షత్రంలో హర్షం అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:09 నుండి 5:26 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహ రాశివారు, మిగతా రోజుల కంటే ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు ఏదైనా చర్చకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కొన్ని అలవాట్ల వల్ల మీరు ఇబ్బందిగా ఉంటారు. కార్యాలయంలో మీరు మీ జూనియర్ల తప్పులను ఎత్తి చూపడం కంటే మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. మీరు మీ తండ్రి నుండి ఏదైనా విషయం గురించి విని ఉండవచ్చు. విద్యార్థులు చదువులో ఎదురవుతున్న సమస్యలపై సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈరోజు సరదాగా ఉంటుంది. ఈరోజు మీరు బంధువులను కలుసుకోవచ్చు మరియు ఫోన్ లేదా మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మీ సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు రాబోయే పార్టీల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రస్తుత సమయం సరైన సమయం. రోజు గడిచే కొద్దీ ఆర్థిక సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఈ రోజు మీరు మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఒకరిని కలుస్తారు. ఈ సమావేశం కారణంగా మీరు మీ ప్రస్తుత సంబంధం యొక్క డైనమిక్లను మెరుగుపరచవచ్చు లేదా దాని స్వభావాన్ని పూర్తిగా మార్చవచ్చు లేదా పాత సంబంధాన్ని పునరుద్ధరించడం ద్వారా కొత్త ప్రారంభాన్ని గుర్తించవచ్చు. మీ భావాలకు శ్రద్ధ వహించండి, వాటిని దాచవద్దు మరియు ఈ విధంగా మీరు మంచి రోజు జీవించగలుగుతారు. పని రంగంలో మీ జీవితం సమతుల్యంగా ఉంటుంది. మీరు మీ ఆకట్టుకునే సాఫ్ట్ స్కిల్స్ కు ప్రసిద్ధి చెందుతారు. మీరు మరింత జ్ఞానాన్ని పొందడానికి అనేక అవకాశాలను పొందుతారు మరియు మీరు ఈ జ్ఞానాన్ని ఇతర వ్యక్తులతో కూడా పంచుకోవచ్చు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో మీరు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. మీ అదృష్టాన్ని ఆస్వాదించండి మరియు స్నేహితులతో జరుపుకోండి. ఇతర వ్యక్తులు మీ చుట్టూ ఉండాలని కోరుకుంటారు మరియు మీ కోరికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. దొంగతనం లేదా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి. అవసరమైన తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల కోసం కూడా సమయాన్ని వెచ్చించండి. ఈరోజు మీ స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ మాజీ పోటీదారులు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. స్నేహితులు మిమ్మల్ని ముందుకు నెట్టడమే కాకుండా మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. ఒక వ్యక్తి ఎంత బలహీనుడైనా అతని శ్రమ అతన్ని బలపరుస్తుంది, కాబట్టి కష్టపడి పని చేయండి. మీ భాగస్వామితో కలిసి మీరు త్వరగా ఇంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి మరియు విజయం సాధించడానికి ఇది గొప్ప సమయం. ఇలా ప్రేమ అనే వెన్నెల వెలుగులు విరజిమ్మాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులు మీ జీవితంలోని ఆస్తులు, మీ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంచుకోవడానికి స్నేహితులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ప్రత్యేకమైన వారి కోసం సమయాన్ని వెచ్చించండి మరియు వారితో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళండి. మీరు నిస్సందేహంగా కొన్ని చక్కిలిగింత క్షణాలను కనుగొంటారు. మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా ఏదైనా ఆలోచించండి. ఈ సమయంలో మీ ప్రయత్నాల వల్ల మీ విజయం ఖాయం. అదృష్టం మీ వైపు ఉంది మరియు మీ చరిష్మా ప్రజల మనస్సులతో మాట్లాడుతుంది. గ్రూప్ లేదా క్లబ్లో చేరడం వల్ల కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. విభేదాలను పరిష్కరించడానికి సంభాషణ అనేది ఉత్తమమైన మరియు సులభమైన మార్గం. ఈ రోజు పాత స్నేహితుడు మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఈ సమయంలో మీరు జీవితంలో హెచ్చుతగ్గులలో సమస్యలను ఎదుర్కొంటారు,
కానీ చాలా అవకాశాలు కూడా మీకోసం వేచి ఉన్నాయి. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు మీ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. విభేదాలను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఉత్తమమైన మరియు సులభమైన మార్గం. ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే దాన్ని పరిష్కరించడానికి ఇదే సరైన సమయం. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు విద్య మరియు వృత్తికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం పొందడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే కోపం తెచ్చుకోకుండా ఉండండి. ఆర్థిక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సంబంధాలలో మాధుర్యాన్ని కాపాడుకోండి. మితిమీరిన విశ్వాసం మీకు హానికరం. వ్యాపార విషయాల్లో ఓపిక పట్టాల్సిన సమయం ఇది. రుణం తీసుకున్న డబ్బును వసూలు చేయడానికి లేదా చెల్లించడానికి కూడా రోజు మంచిది. ఉద్యోగస్తులు అకస్మాత్తుగా ట్రిప్ కోసం ఆర్డర్లు పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ప్రతికూల విషయాలు ప్రేమ సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తాయి. వ్యాజ్యం లేదా వివాదాల కారణంగా ఖ్యాతిని కోల్పోవడం వల్ల మీరు ఒంటరిగా మరియు విచారంగా ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రియమైన వ్యక్తి లేదా సన్నిహితుడు మీకు సహాయం చేయవచ్చు. మీ పరిచయాలను పెంచుకోండి మరియు మీ పని పురోగతి కోసం కొత్త ప్రణాళికలను రూపొందించండి. మీకు లేదా మీకు తెలిసిన వారి ఆరోగ్య సమస్యలు ఈ రోజు మీ సమయాన్ని మరియు డబ్బును కోరవచ్చు. మార్పు కోసం మీ కుటుంబాన్ని సినిమాకి తీసుకెళ్లండి. దేని గురించి చింతించకండి మరియు ఇతరులు కూడా మీపై ఆధారపడతారని గుర్తుంచుకోండి. సరిగ్గా ప్లాన్ చేసుకోవడం మరియు విజయం కోసం దానిని అనుసరించడం చాలా ముఖ్యం. గాయం లేదా ప్రమాదాన్ని నివారించడానికి ఈ రోజు జాగ్రత్తగా ప్రయాణించండి. ఈ సమయంలో మీకు అతీంద్రియ శక్తి సహాయం చేస్తుందని మీరు భావిస్తారు. ఇంటి పనులు మరియు మీ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తద్వారా మీ శృంగార జీవితం శాంతి మరియు ప్రశాంతతతో నిండి ఉంటుంది. మీ సోల్మేట్తో కొన్ని శృంగార క్షణాలు గడుపుతున్నప్పుడు తేలికపాటి స్పర్శ కూడా శక్తినిస్తుంది మరియు ఉత్తేజపరుస్తుంది. ప్రియమైన వారికి కూడా మీ సహాయం అవసరం కావచ్చు. గుర్తుంచుకోండి, రబ్బరు వంటి ప్రేమ సంబంధాలలో అపార్థాలను విస్తరించవద్దు. వీలైనంత త్వరగా ఈ విభేదాలను పరిష్కరించండి. దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈరోజు నల్ల ఉల్లిని నీటిలో తేలితే ప్రేమ సంబంధాలు బలపడతాయి.